సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈ రోజు మనం పిల్ల అయితే ట్రయల్ నెట్ అయితే వేయడం జరిగింది. 20 రోజుల క్రితం అయితే పిల్ల అయితే మార్చాం, మన రైతుకి అయితే ఇచ్చాం. అసలు పిల్ల ఎలా వచ్చింది ఏంటి అని అయితే మనం చూస్తున్నాం. చూడండి, పైకి వచ్చిన తర్వాత అసలు పిల్ల క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు చెక్ చేసుకుందాం. 20 డేస్ తర్వాత రివ్యూ ఇది. గ్రోత్ ఎలా ఉంది, విజిబిలిటీ ఏముంది, అసలు మేతలు ఏమి వాడాం, ఇవన్నీ మీకు డీటెయిల్గానే నేను ఎక్స్ప్లెయిన్ చేయడమే జరుగుతుంది. అలాగే రైతుతో కూడా మనం మాట్లాడదామండి. పిల్ల చూసుకున్న తర్వాత ఎలా మేపారు ఏంటి అని అన్ని విషయాలు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడమే జరుగుతుంది. సో పిల్ల పైకి వచ్చిన తర్వాత అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు చెక్ చేసుకుందాం అనే ఒకసారి పట్టిందని చూసుకుందాం. వచ్చేది కూడా మీకు అయితే వీడియో అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో వల్ల అయితే ఉంది, ఇప్పుడు పైకి వచ్చిన ట్రైన్ అయితే వేస్తాను. చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచి సబ్స్క్రైబ్ చేస్తాను. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. మనం చేపలు అయితే వేసి 20 రోజులు అయిందండి. 20 రోజులు అయింది. ఇప్పుడు ట్రైన్ నెట్ వీడియో అయితే పెట్టామండి. ఒకసారి మనం ఆ రోజు సార్ మీరు ఫోన్ చేసినట్టే నేను ఎలా రెస్పాండ్ అవుతున్నాను? బాగా రెస్పాండ్ అయ్యారు. కాల్ లిఫ్ట్ చేస్తున్నారు, నాకు సమాధానం చెప్తున్నారు, గైడ్ చేస్తున్నారు. మెయిన్ నాకు ఉపయోగం ఏంటంటే నాకు వెరీ ఫస్ట్ టైం దిస్. అవునండి. యాక్చువల్గా నాకు ఏ డౌట్ వచ్చినా మార్నింగ్ 5 గంటలకు చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు. పొద్దున్నే ఫోన్ చేయడం వెంటనే వాళ్ళు వచ్చేయాలండి అన్నారు. నేను పొద్దున్న చేశారండి, పొద్దున్నే మార్నింగ్ చేశారు. నేను సాయంత్రం వస్తానండి అంటే ఒక టైం షెడ్యూల్ ఉంటుంది కదా సార్, మీకు తెలియదే ఉంది. సో ఈ షూడేజ్ చూసుకుని ఎలా అనిపిస్తుంది మనం ఇప్పుడు మనం వేసిన సైజుకి ఇప్పుడు మీరు ట్రైల్ నెట్ వేసిన గ్రోత్ డిఫరెన్స్ ఉంది, చాలా బాగుంది అన్నారు. కూడా బాగుంది, నాకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు వేసిన ఇంకా డబుల్ సాటిస్ఫైడ్. ఇప్పుడు డబుల్ సాటిస్ఫైడ్. అదేనండి గొప్ప విషయం. పాత పిల్లలు ఉన్న గొప్ప విషయం ఏంటంటే అదేనమాట. మా దాంట్లో వచ్చేసరికి ఏంటంటే సార్, ఏంటి కొంచెం చిన్నగా అనిపిస్తుంది. ఏంటంటే ఎకరానికి 1,50,000 2 లక్షలు పోసేస్తాం మేము. అంత నెంబర్ పోయిపోతే మనం ఇంతమందికి సప్లై చేయలేం కదా. వాస్తవం చెప్తున్నా సార్, నేను కాన్ఫిడెన్స్ వచ్చింది. అది మా చెరువులో ఎంతవరకు ఉన్నా అదే సైజ్ ఉంటుంది. అవును అవును, మీకు లిమిటెడ్ గ్రోత్ ఉంటుంది. చెరువు చేంజ్ దాంట్లో ఉన్న స్ట్రెస్ అంతా ఒక్కసారిగా రిలీజ్ అయిపోయి దానికి మీరు కొంత బూస్టింగ్ ఇస్తారు కదా. చెరువు మారేసరికి ఆ వాటర్ కి దానికి గ్రోత్ అయితే ఒక రేంజ్ లో అయితే రావడమే జరుగుతుంది. మనకి మనం వేసుకున్న సైజుకి ఇప్పుడు ఉన్న సైజు సంబంధాలు లేవు. 20 డేస్ రిజల్ట్. గ్రోత్ కూడా బాగుంది. మేతలు ఎలా వాడుతున్నారు? నేను చెప్పినట్టే వాడుతున్నారు, ఇంకేమన్నా స్పెషల్? మీరు ఇచ్చిన డైరెక్షన్ లోనే వాడుతున్నారు. చాలా తక్కువ మేత రెఫర్ చేశారు, దాని ప్రకారం వెళ్తున్నాం. తక్కువ మేతల మీదే వెళ్తున్నాం. అది సార్, అది గ్రోత్లు కూడా ఏంటంటే మేతల విషయం కూడా నేను చెప్పేది దేనికంటే ఎక్కువ మేతలు కొట్టుకున్నాం నుంచి మనకి మేతలు తినవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి, మనం ఉన్నాం పళ్ళు నుండి అన్నబడి మనం కడుపు తినగలుగుతాం, తింటాం, మిగిలింది వదిలేస్తాం, బాటం పాడైపోతాం. సేమ్ ఇదే జరుగుతుంది ఇందులో కూడా. అందుకే ఏంటంటే ఒక చేపకి ఇంత పర్సెంటేజ్ అనేది ఉంది. అది మీకు ఒకసారి పెట్టాను, మీకు అది పెట్టలేదు అనమాట. అది ఎఫ్సిఆర్దే చార్ట్ ఉందండి. మేము కంపెనీలో రీసెర్చ్ చేసి, ఇవి కూడా ఎందుకు చెప్తున్నానంటే ఎట్టగా అవకాశం వచ్చింది కాబట్టి కంపెనీలో రీసెర్చ్ చేసి ఒక చార్ట్ ప్రిపేర్ చేశారు మా వాళ్ళు. 700 ఎకరాల్లో చేస్తానండి మన కంపెనీ వాళ్ళు. ఈ విషయం చెప్పకూడదు తెలియదు అసలు. 700 ఎకరాల్లో చేస్తున్నాయి. ఇంత పర్సెంటేజ్ మేతలు వేస్తే ఈ రేంజ్ లో గ్రోత్లు వస్తున్నాయి. రైతుకి ఇంత ప్రాఫిట్ అయితే కొంచెం సేవ్ అవుతున్నాడు, మేతలో సేవ్ అవుతున్నాడు. అందుకే ఆ పర్సెంటేజ్ నేను మీకు చెప్పింది. తింటే ఒక 10 రోజులు తింటుంది, రోజులు 10 రోజులు తినడం వల్ల మనకి ఇబ్బంది పడుతుంది. ఈజీ. అది మేతలు ఎక్కువ వెళ్ళిపోయినాయి, రాను మీకు మేతలు పెరుగుతాయి. అక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది చేసే రైతు ఏంటంటే, మళ్ళీ చెప్పిన అవకాశం వచ్చింది కాబట్టి, చాలా మంది రైతులు చేసే తప్పు ఏంటంటే స్టార్టింగ్ లో మేతలు మేపేస్తారు. నేను చాలా మంది చూసానండి, స్టార్టింగ్ లో మేతలో పోసేస్తారు, మేతలు అందించే టైంలో మేతలు అందించలేదు, అప్పుడు సైజు రాదు. ఇది మెయిన్ ఇంపార్టెన్స్ గ్రోత్ లో ఉన్న ప్రధాన కారణం. ఎందుకంటే నేను కొత్తగా చేసే రైతులు నేను అబ్జర్వ్ చేశాను. వాళ్ళందరూ చేస్తాను స్టార్టింగ్ లో మేతలు వేసామని, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అందించలేకపోతున్నాను అని. అంత మేతలు వద్దన్న, అంత మేత ఎవరు ఏమన్నారని నేను చెప్తానండి. కానీ మన వాళ్ళు ఏంటంటే ఉత్సాహంతో వేసేస్తారు, తింటున్నాయి కదా అని వేసేస్తారు. తర్వాత 2 నెలల తర్వాత మేతలు అందించలేని సిచ్యువేషన్ వచ్చేస్తారు. గ్రోత్ ఎక్కువైపోతే మేతలు వేస్ట్ అయిపోతే స్టక్ అయిపోద్ది. అది అందించాల్సిన టైంలో అందించాలి. అది ఎఫ్సిఆర్ అయితే ఇదండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఎలా అనిపించింది మన ఎక్స్పీరియన్స్? ఏమన్నా మన సబ్స్క్రైబర్స్ చెప్తారనుకుంటున్నారా? షూర్. ఈయన జీకే బాబు అయినా ఒక నమ్మకమైన నేస్తం. మీరు ఎప్పుడైనా సరే ఆయన దగ్గర పిల్లలు కొనుక్కోవచ్చు, పిల్లలకి అడ్వాన్స్ మీరు మూవ్ చేసి ఆన్లైన్ మూవ్ చేయొచ్చు. ఆయన దగ్గరికి వచ్చి ట్రయల్ చూసుకుని మీరు తీసుకెళ్ళొచ్చు. దానిలో ట్రాన్సాక్షన్ లో కానీ అతను చేసే సర్వీస్ లో కానీ ఎటువంటి తేడా లేదు. అవును సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. లవ్ యూ గైస్.